దానికి ఏపీ పాలిటిక్స్లో అంటే ఈ విధంగా డిప్యూటీ సీఎంగా మార్చాలని అనుకుంటున్నారు కళ్యాణ్ గారిని. అది ఎంతవరకు కరెక్ట్? అది ఏం మాత్రం అదంతా ఉంటుంది. అది అంతా సోషల్ మీడియా ఇది తప్ప డైరెక్ట్గా మేము పెట్టలేదు అన్న. శ్రీనివాసరెడ్డి అన్న చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అది ఏం జరగదు. చంద్రబాబు నాయుడే నెక్స్ట్ కూడా సీఎం ఆయన ఉంటేనే ఏపీకి డెవలప్మెంట్ కూడా కాదన్న. నిండు సభలో చంద్రబాబు లోకేష్ ఉన్న సభలో బలిలేని శ్రీనివాసరెడ్డి చెప్పినాడు డిప్యూటీ సీఎంగా లొకేషన్ చేస్తే బాగుంటుందని. వాళ్ళు అప్పుడు ఎందుకు చెప్పలేదు చంద్రబాబు? ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే పార్టీ పెద్ద ఊపు వస్తుంది, అది వస్తుంది అని అన్నారు. ఏమైంది? టీడీపీకి ఇప్పుడు కూడా క్యాడర్ ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా కింద పడిన పైకి లేచే దమ్ము ఉంది వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే దమ్ము ఉంది. ఎందుకు లేదు? ఉంది. ఇంతకుముందు ఒంటరిగా ఆయన వచ్చి పోటీ చేశాడు. ఏం చేశాడు? ఒక 1 సీట్ కూడా రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ టైం కలిసి వచ్చింది. కూటమిలో కలిశారు. ఆయన అనుకున్న దానికి ఇంకా ఫిగర్ ఎక్కువే వచ్చింది. ఓకే కాదన్న. 43 టీడీపీ చరిత్రలో 43 సంవత్సరాల టీడీపీ చరిత్రలో 100కు 100 మార్కులు ఎప్పుడు పడలేదు. కళ్యాణ్ గారు 12 సంవత్సరాలు అవుతుంది వచ్చి 100కు 100 మార్కులు పడ్డాయి. 21 సీటుకి 20 సీట్లు. అవును, టీడీపీ కలిశారు కాబట్టి, టీడీపీతో పొత్తు పెట్టుకోండి కాబట్టి పెట్టుకున్నారు కాబట్టి గెలిచారని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి అదే ఆ టీడీపీతో పొత్తు పెట్టుకోండి కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిచాడని మేమంతా సానుభూతి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణలో ఓట్లు పడలేదంటారా? ఆయనకు ఇంత లేదు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచాడు. టీడీపీ సానుభూతి పరులు కొంతమంది ఉన్నారు. అది కూడా ఏమైనా సెందుకులే అని చెప్పి ఆయన కూడా మేము ఇక్కడ పోటీ చేయమని విరమించుకున్న తర్వాత కదా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని ఓట్లు రేవంత్ రెడ్డి కూడా పడ్డాయి. అలాగా ఎప్పుడు కూడా టీడీపీ అనేది క్యాటర్ ఎక్కడ కూడా ఉంది, లేదని ఏం లేదు. సార్ ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్? చెప్పండి సార్. అంటే ఫ్యూచర్ నారా లోకేష్ గారు సీఎం అవుతారా, చంద్రబాబు? అందుకు అందులో డౌట్ లేదు. నారా లోకేషే సీఎం అవుతారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమవ్వాలి సార్? ఇకేముంది కానీ ఏదో ఒక పదవి అనుభవించాలి. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేస్తే అవ్వచ్చేమో సీఎం. ఈ టీడీపీలో పొత్తుంటే ఆయన ఇప్పుడు కూడా అవడు. ఎందుకు? ఆల్రెడీ ఈ నారా లోకేష్ ఉన్నాడు, ఇక చాలా బాలకృష్ణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కానీ ఆయనకి ఎలాగ ఇస్తాడు? అసలు చంద్రబాబు ఇంకా అవ్వలేదు. ఇంకా ఆయన ఇంకా చంద్రబాబు టైం చాలా ఉంది. సింగిల్గా వస్తే ఇన్ని సీట్లు ఆయన కూడా ఎక్కడ వస్తాయి? ఇన్ని సీట్లు ఎక్కడ వస్తాయి అంటాను. మన టీడీపీకి పొత్తు పెట్టుకోవడం అవేనా వచ్చాయి. మరి అంతమంది ఒంటరికి వెళ్ళేప్పుడు కనీసం ఒక 10 సీట్లని గెలిచాడు అంతే. సరే ఈయన కూడా దమ్ముందిలే అని ప్రిన్సిపాలింగ్ ఉంది. ఓట్లు లేని వాళ్ళు చాలామంది జెండాలు పట్టుకుని వస్తారు. దానికి సుఖం లేదుగా కింద నుండి అని. ఇప్పుడు ఒకవేళ ఏమో రాజకీయాలు ఇప్పుడు అయితే కొద్దిగా పట్టుదలగా ఉంటాడు కాబట్టి ఆ మాత్రమే కొద్దిగా నిలబడ్డాడు. నుంచి ఒక మంచి రాజకీయం అనేది తీసుకొచ్చుకున్నారు. దానివల్ల మళ్ళీ గొడవలు పెట్టుకోవడం అనేది స్వభావం కాదు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయన వద్దు, మాకు నారా లోకేష్ గారు కావాలని కొంతమంది టీడీపీ వాళ్ళే అంటారు. సో ఇది కరెక్టే అంటారా? ఎందుకంటే మళ్ళీ అంటే ఇంతకుముందు అన్నారు కదా ఫ్యామిలీ రాజకీయాలు అని అన్నారు. మళ్ళీ ఫ్యామిలీ రాజకీయాలను మీరు తీసుకొని వస్తే జనాలు ఎట్లా మిమ్మల్ని నమ్ముతారు? అది ఇప్పుడు కాబోయే సీఎం కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇంకొక 5-6 నెలల్లో. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయనకంటే ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి ఆయననే అందుకోసమనే డిప్యూటీ సీఎంగా నేను ఉంటానని చెప్పేసి ఆయనే ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు సీఎంగా అనేది అతనికి ఎక్స్పీరియన్స్ లేదు. అతనికి అనిపించింది నేను సీఎంగా ఉండడానికి నాకు అర్హత లేదు, అందుకోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని పెట్టాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు సీఎంని చేశారు. కాబట్టి అంతే. అంటే వీళ్ళు గెలిచారు, పదవులు వచ్చాయి, ఓకే. అంటే ఇన్ని రోజుల పాటు లేని సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? అంటే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నచ్చలేదా, లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారంటారా? కావాలని చేస్తున్నారు. ఓకే. అంటే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేదు అనుకుంటే కొందరు నచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పని పాట ఉండదు, వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ పదవులతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం సంబంధం? అర్థం కాలేదు. ఇది టీడీపీ వాళ్ళ పదవులతో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఉంటుంది కదా, ఏదో ఒకటి అయితే పుల్ల పెట్టంది అయితే ఫైర్ రాదు కదా. వాళ్ళకి వైసీపీ వాళ్ళు పుల్ల పెడుతున్నారు అంతే కదా. కానీ ఇది చెప్పేదంతా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా, నారా లోకేష్ డిప్యూటీ సీఎం. అదే ఎందుకంటే అదే చెప్తున్నా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కింద బానిసలో పనిచేస్తున్నారు. ఎందుకు బానిస లెక్క ఎందుకు పనిచేస్తున్నారు? చెప్పేది అట్లాగే ఉంది. దేని గురించి నేనేం చెప్పిన? వైసీపీ వాళ్ళు పుల్లలు పెడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పింది టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పబట్టేగా ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్ చేయాలనుకున్నారు. అదే అన్న, నేనేమో చెప్తున్నా అంటే టీడీపీ ఇప్పుడు నారా లోకేష్ని టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు, మా డిప్యూటీ సీఎంని చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. నేనే అదే అడుగుతున్నాను. ఇంతకుముందు మీరే చెప్పారు ఎలా అంటే ఫ్యామిలీ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని నారా లోకేష్ని చేస్తే ఏం యూజ్ ఉంటుంది? ఫ్యామిలీ రాజకీయాలే నడుస్తాయి కదా. అప్పుడు జనాలు అనే వాళ్ళు వీళ్ళని ఎలా నమ్ముతారు?
అంటే ఆల్రెడీ ఐటీ ఇంతకు ముందుకు మనం వైఎస్ఆర్సీపీని అన్నాము, ఫ్యామిలీ రాజకీయాలు ఉండకూడదు అని చెప్పినాం. ఇక్కడ తెలంగాణలో కూడా మనం అలానే అన్నాం. కాబట్టి వాళ్ళు అందుకోసం అనేసి అతనికి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు, ఇతనికి వచ్చేసి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఎందుకంటే